హాయ్ హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత వ్లాగ్స్. చెప్పాను కదండి రేపు ఎలక్షన్స్కి ఊరు వెళ్తున్నానని. దానికోసం మా మావయ్య గారు మమ్మల్ని తీసుకువెళ్ళటానికి వచ్చారు. మా మావయ్య గారు సుమారు 2 నెలలు అవుతుంది రిక్కీని చూడక. అసలు గుర్తుపడతాడా లేదా, మావయ్య గారి దగ్గరికి వెళ్తాడా లేదా అని చిన్న డౌట్. కానీ ఫస్ట్లో అయితే కొత్తగా చూశాడు. తర్వాత మంచిగా వెళ్ళి ఆడుకున్నాడు. రిక్కీ గారి సంగతి ఏమో గానీ మావయ్య గారు మాత్రం ఫుల్ హ్యాపీ. ఇక రిక్కీ గారిని వెతుకోగానే అత్తయ్య గారికి వీడియో కాల్ చేసి చూపించారు. ఇక మావయ్య గారు లంచ్ చేసి కాసేపు రెస్ట్ తీసుకున్నారు. ఈలోపు నేను పని కానిచ్చుకొని ఇక ఊరు స్టార్ట్ అయ్యి కొంచెం దూరం వెళ్ళాక రోడ్డు పక్కన ఈ చెరుకు రసం బండి కనిపించింది. ఈ మోడల్ నేను చాలాసార్లు చూశాను కానీ ఎప్పుడూ నేనైతే ట్రై చేయలేదు. ఇక బండి ఆవిడకి నేను హెల్ప్ చేస్తా అని చెప్పా. చాలా బలంగా నెట్టాలి ఏమో అనుకున్నంత ఏం లేదు, జస్ట్ మామూలుగానే ఉంది. నా కష్టం చూడలేక మా ఆయన కూడా హెల్ప్ చేశాడు. తలా ఒక గ్లాస్ తాగి స్టార్ట్ అయ్యాం. గ్లాస్ 30 రూపీస్ పడింది, కానీ చాలా న్యాచురల్గా ఉంది, బాగుంది. మామూలుగానే ఎండాకాలంలో రోజు ఒక గ్లాస్ జ్యూస్ తాగుతాం, ఇంకా ఈ ఎండ జర్నీలో తాగకుండా ఉండలేం. రిక్కీ గారికి కార్ జర్నీ అంటే చాలా ఇష్టం, అస్సలు ఏడిపించడు. కానీ 2-3 మంత్స్ తర్వాత కార్ ఎక్కాడు కదా, ఇబ్బంది పెడతాడేమో అనుకున్నాను. కానీ ఏం లేదు, మంచిగా ఆడుకున్నాడు. వెనక సీట్లో నేను రిక్కీయే కూర్చున్నాం. ఎంతసేపు అయినా ఎత్తుకుంటా అని ఇంకా అట్లా సీట్లో పడుకోబెట్టాను. కారు కదులుతుంటే ఉయ్యాలనుకుంటాడో ఏమో కానీ బాగా ఆడుకుంటాడు. ఊరెళ్తున్నామనేమో తెగ నవ్వుకుంటున్నాడు. ఇక వాళ్ళ నానమ్మని చూడొచ్చని. బాబోయ్, ఎండ మాత్రం అసలు మామూలుగా లేదు. బైకుల మీద కూడా వెళ్తున్నారు ఎలక్షన్స్ అని, కానీ వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకుంటే ఈ ఎండకి చాలా మంచిది. అలా కొన్ని అవర్స్ తర్వాత టీ కోసం ఆగాం. సన్సెట్ చూడండి ఎంత బాగుందో. సరే అని ఒక వీడియో క్లిప్ తీసాం. చూస్తున్నారు కదండి, బైక్స్ మీద ఫ్యామిలీస్తో సహా వెళ్తున్నారు, అందుకనే జాగ్రత్తలు చెప్పేది. టోల్ ప్లాజా దగ్గర మాత్రం కారులతో కిటకిటలాడుతుంది. సుమారు ఒక 100 కార్లు ఉండుంటాయి. ట్రాఫిక్ బాగా ఉంది కదా అంటే మా మావయ్య గారు నవ్వుతూ మార్నింగ్ సుమారు 10 కిలోమీటర్లు ట్రాఫిక్ ఆగిపోయింది అని చెప్పారు. ఇక ఆంధ్రాలో అడుగు పెట్టేసరికి రాత్రి అయింది. చూడండి నైట్ వ్యూ ఎంత బాగుందో. మా రిక్కీకి నైట్ జర్నీ, అది ఇంత లాంగ్ జర్నీ ఇదే ఫస్ట్ టైం. అప్పటిదాకా పడుకున్నోడు కూడా లెగిసి ఈ లైట్స్కి చూడండి ఎలా చూస్తున్నాడో. దాదాపు మా ఊరి దగ్గరకు వచ్చేసాం. ఎప్పటికంటే 1 గంట లేట్ అయ్యింది, ఎందుకంటే ట్రాఫిక్ బాగా ఉండటం వల్ల. సుమారు 5-6 అవర్స్ జర్నీ పట్టింది. చివరికి మా ఊరు పేరు చూసేసరికి ఇంటికి వచ్చేసామని హ్యాపీగా ఫీల్ అయ్యాం. నైట్ టైం కాబట్టి మీకు అర్థం కావట్లేదు, కానీ అదే మార్నింగ్ అయితే పచ్చని చెట్లతో చాలా బాగుంటుంది మా ఊరు. ఈసారి మార్నింగ్ కూడా వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. అన్నట్టు ఇప్పటికీ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడూ నా కోసం మా ఆయన కోసం వెయిట్ చేసే మా అత్తయ్య గారు ఈసారి మాత్రం రిక్కీ గారి కోసం కనీసం 1 గంట సేపు బయటే కూర్చున్నారంట. చూడండి, కారు దిగక ముందే వాడిని ఎత్తుకొని ముద్దులాడుతున్నారు. మా అత్తయ్య గారి ఆనందానికి హద్దే లేవు. ఇక వాడిని చూడంగానే ఆనంద బాష్పాలు వచ్చేసాయి. నాకు ఇమ్మన్నా కూడా ఇవ్వకుండా వాడిని తీసుకొని వెళ్ళిపోతున్నారు. మా డాలీ గారు చూడండి, ఎగిరి గంతేస్తుంది. నాకంటే మా ఆయన అంటే వాడికి చాలా ఇష్టం, ఇంకా ఆయన అసలు వదిలిపెట్టదు. మా పెద్ద మావయ్య గారు వాళ్ళ కూతురు మనవరాలు కూడా సమ్మర్ హాలిడేస్ అని వచ్చారు. ఇక మేము వస్తున్నామని తెలిసి అందరూ మా కోసం వెయిటింగ్. ఇక బొడ్డోడిని చూసేసరికి ఎవరూ వాడిని వదిలిపెట్టట్లేదు. చూడండి, అందరూ చుట్టుముట్టేశారు. వాడు కూడా ఏడవకుండా అందరితోనూ ఆడుకుంటున్నాడు. మ్యాచింగ్ డ్రెస్సులు వేసుకున్న 2 పిల్లలు మా వదిన పిల్లలు. ఇంతమంది పిల్లలతో ఇల్లంతా సందడిగా ఉంది. ఆ 2 పిల్లలైతే మా వాడిని అసలే వదలరు. ఇక ఇప్పుడే వచ్చాం కదండి, ముందు ఫ్రెష్ అయ్యి ఒక ముద్ద తినేసి రిలాక్స్ అవ్వడమే. ఇక మార్నింగే వెళ్ళి ఓటు వేయాలి. ఓటు వేయటానికి కూడా మార్నింగే వెళ్దాం అనుకుంటున్నాం, ఎందుకంటే ఎండలు బాగా ఉంటున్నాయి కదా. రిక్కీని తీసుకొని వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది. అదే ముందెళ్ళొచ్చేస్తే ఎండ బాధ తగ్గిద్దని. ఇక ఉదయాన్నే లేచి రెడీ అయ్యి మార్నింగ్ 7:30కే ఓటు వేయటానికి వెళ్ళాం. కానీ అక్కడ సుమారు 500 మందికి పైగా లైన్లో ఉన్నారు. ముందు అంతమంది జనాల్ని చూసి షాక్ అయ్యాం. కానీ అయితే అయిందిలే, ఓట్ చేసే వెళ్దాం అని వెయిట్ చేసాం. ఈలోపు ఈవీఎంలు పనిచేయట్లేదని అన్నారు. అప్పటికే 8:30 అయింది. ఇంకా ఎండ పెరిగిద్దని మేము ఇంటికి వచ్చేసాం. ఇక లంచ్ చేసేసి సుమారు 3కి వెళ్ళా. అప్పుడు కూడా ఒక పావు గంట దాకా టైం పట్టింది. అలా నేను నా విలువైన ఓటుని వినియోగించుకున్నాను. ఈసారి మాత్రం ఎలక్షన్స్ హోరాహోరీగా జరిగాయండి. మరి ఎవరు గెలుస్తారో మరికొన్ని రోజుల్లో తెలుసుకుందాం. మరి మీలో ఎంతమంది మీ ఓటు హక్కును వినియోగించుకున్నారో కామెంట్ చేయండి. మరికొన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు బాయ్ బాయ్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.